నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన పోలీస్ ఈవెంట్స్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్లో డబ్బులు తీసుకుని మార్కులు వేశారంటూ ఆరోపించారు. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ధర్నా చేస్తున్న అభ్యర్థులను 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈవెంట్స్ గురించి చాలా అక్రమాలు జరిగాయని మాకు సమాచారం అందింది. సమాచారంగా అందరు చెప్పారు కూడా మాకు తీసుకుంటున్నారు. 10,000కి ఇంత ఎన్ని మార్కులు, 2,000కి ఎన్ని మార్కులు అని బయట చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు దగ్గర 2.5 సంవత్సరాలు నేను గ్రౌండ్ కోసం ప్రాక్టీస్ చేసి మొత్తం దానికి కేటాయించిన. ఇప్పుడు నా మార్క్స్ ఎన్ని ఉన్నాయో వాళ్ళు నాకంటే ఎక్కువ మార్కులు ఎంచుకున్నారు ప్రాక్టీస్ చేసుకోకుండా. ఇప్పుడు కష్టపడింది, ఇప్పుడు మా తల్లిదండ్రులు ఎంతో ఆశపడి నన్ను ఇట్లా చదివిస్తున్నారు. వాళ్ళ ఆశలు ఇప్పుడు ఉద్యోగం రాకపోతే ఇప్పుడు 2 సంవత్సరాలు నా డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు దీనికి ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది? జాబ్ రాకపోతే ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి? మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయినా సరే మాకు ఈ పరిష్కారాన్ని తొలగించి న్యాయం జరగాలి. నల్గొండలోని మేకల అడవి స్టేడియంలోనే ఈవెంట్ జరిగినాయి. ఆ స్టేడియం సిబ్బందిలో కొంతమంది ఇతరులతో సహాయం ద్వారా వాళ్ళు ఈవెంట్ అనేవి ఇతరులకి కొట్టని వాళ్ళకి అధిక మార్కులు ఇచ్చారు. హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అనేవి అధికంగా నడిచినాయి. క్వాలిఫై చేసిన వాళ్ళకి మెరిట్ మార్కులు వేయడం, ఇందులో మనీ అనేది దందా నడవడం, చాలా అక్రమాలు జరిగినాయి. కాబట్టి మా గవర్నమెంట్ అనేది దీన్ని పరిశీలించి అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ తొలగించి కేవలం కష్టపడ్డ వాళ్ళకే మాత్రమే అర్హులను ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళని తొందరగా తీసేసి మాకు న్యాయం చేయగలని మేము కోరుతున్నాం.